పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని చమురు సంక్షోభంలో ముంచేయబోతోందా? ఖతార్, ఇరాన్ మధ్య ఘర్షణలు పెను విధ్వంసానికి ఆరంభమేనా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి కౌంటర్గా ఖతార్ ఎల్ఎన్జీ సిటీ రాస్ లాఫాన్పై విరుచుకు పడిపోయింది టెహ్రాన్. ఇదే టైంలో డొనాల్డ్ ట్రంప్ కూడా టెహ్రాన్కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఖతార్ను టార్గెట్ చేస్తే సౌత్ పార్స్ కథ ముగిస్తా అని వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామాలే మిడిల్ ఈస్ట్తో పాటు ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. ఇంతకు ప్రపంచానికి అత్యంత కీలకమైన గ్యాస్ క్షేత్రాలపై దాడులు యుద్ధాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతున్నాయి? సౌత్ పార్స్, రాస్ లాఫాన్పై దాడులు ఇంధన సంక్షోభానికి వేదిక కాబోతున్నాయా? అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధమేనా? లెట్స్ వాచ్. సౌత్ పార్స్పై దాడి, రాస్ లాఫాన్పై విరుచుకుపడిన ఇరాన్. ఖతార్, ఇరాన్ మధ్య దాడులు, ఇంధన సంక్షోభం తప్పదా? అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందా? మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని విధ్వంసకర మలుపు తిప్పిన దాడి ఇది. ఎందుకంటే ఈ దాడి జరిగిన ప్రాంతం సాధారణమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా గృహ అవసరాలకు, పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సహజ వాయు సరఫరాలో వెనుముకగా నిలిచే సౌత్ పార్స్ నార్త్ డోమ్ ఇదే. ఈ గ్యాస్ ఫీల్డ్ మొత్తం 9,700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిని 2 దేశాలు పంచుకుంటున్నాయి. ఇరాన్ పరిధిలో ఉన్న 3,700 చదరపు కిలోమీటర్ల భాగాన్ని సౌత్ పార్స్ గా పిలుస్తారు. ఖతార్ పరిధిలో ఉన్న 6,000 చదరపు కిలోమీటర్ల భాగాన్ని నార్త్ డోమ్ గా పిలుస్తారు. ప్రపంచంలోని మొత్తం గ్యాస్ నిల్వల్లో దాదాపు 10% నుంచి 20% వరకు ఇక్కడే ఉన్నాయి. ఇందులో దాదాపు 51 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్, 50 బిలియన్ బ్యారెళ్ల కండెన్సేట్ ఉన్నాయని అంచనా. ఇరాన్, ఖతార్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రధానంగా ఈ క్షేత్రంపైనే ఆధారపడి ఉన్నాయి. ఇది ఆ దేశాలకు బిలియన్ల కొద్ది డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఈ క్షేత్రం పర్షియన్ గల్ఫ్ లో ఉండడం వల్ల దీనిపై పట్టు కోసం అంతర్జాతీయంగా రాజకీయ ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడ జరిగే చిన్న మార్పులైన ప్రపంచ గ్యాస్ ధరలపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి కీలకమైన సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ రేంజ్ అటాక్ తర్వాత ఇరాన్ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? این هشدار قاطع و خط و نشان برای جنایتکارانی است که تعرض به بخشی از زیرساخت‌های سوخت و انرژی ایران در جنوب کشور داشتند. در نتیجه این اقدام زیرساخت‌های سوخت، انرژی و گاز مبدأ تهاجم در اولین فرصت సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై పెద్ద ఎత్తున దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. చెప్పినట్టే ఖతార్ ఎల్ఎన్జీ సిటీ రాస్ లాఫాన్పై విరుచుకుపడిపోయింది. ఇది ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది. ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్యంగా 80 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ తీరంలో రాస్ లాఫాన్ నగరం ఉంది. భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండడంతో ఇది ఆసియా, యూరోప్ ఎగుమతులకు అత్యంత అనుకూల ప్రదేశం. విశాలమైన తీర ప్రాంతంతో ఇది మెగా నౌకాశ్రయం, ఎగుమతులకు అనుకూలంగా ఉండేది. ఖతార్ ప్రభుత్వానికి లభించే మొత్తం ఆదాయంలో దాదాపు 80% నుంచి 85% వరకు చమురు, సహజ వాయు రంగం నుంచే వస్తోంది. అందులో రాస్ లాఫాన్ దే సింహభాగం. అలాంటి చోట ఇరాన్ జరిపిన దాడితో ఖతార్ ఉలిక్కిపడింది. ఇరాన్ దాడిలో భారీ స్థాయిలో ఇది దెబ్బతిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులు ఉధృత పరిస్థితులను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడే ట్రంప్ సీన్లోకి వచ్చాడు. ఖతార్ జోలికి రావద్దని ఇరాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడి విషయంలో ట్రంప్ స్పందన ఇది. అమాయకపు ఖతార్పై ఇరాన్ తెలివి తక్కువగా దాడి చేసినట్లు పేర్కొన్నాడు. ఇదే కొనసాగితే ఇజ్రాయెల్ సాయం ఉన్నా లేకపోయినా తాము ఇరాన్పై గతంలో మునుపెన్నడూ చూడనంత తీవ్రతతో దాడి చేస్తామని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే పార్స్ గ్యాస్ క్షేత్రం మొత్తాన్ని విధ్వంసం చేస్తామని బెదిరింపులకు దిగాడు. తాను ఆ స్థాయి హింస, వినాశనాన్ని కోరుకోవడం లేదంటూనే ఖతార్ ఎల్ఎన్జీపై మరోసారి దాడి చేస్తే మాత్రం ఏమాత్రం సహించనని ట్రంప్ పేర్కొన్నాడు. మరోవైపు ఇరాన్ పొరుగు దేశాలపై చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని 12 అరబ్ ఇస్లామిక్ దేశాలు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని అవి టెహరాన్కు సూచించాయి. సౌదీ రాజధాని రియాద్లో జరిగిన ఆయా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. దీనిలో పాల్గొన్న జోర్డాన్, అజర్బైజాన్, టర్కీ స్పందిస్తూ ఇరాన్ నివాస ప్రాంతాలు, పౌర వసతులు, చమురు క్షేత్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు, ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించాయి. కానీ గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలపై దాడుల విషయంలో వెనక్కి తగ్గడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. నిజానికి తాజా దాడులతోటి ఇప్పటికే చమురు ధరలు $110కు చేరాయి. ఈ దాడులు ఇలాగే కొనసాగితే $200 దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ముఖ్యంగా మన దేశానికి ఈ పరిస్థితులు వ్యతిరేకంగా మారతాయి. భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో ఖతార్ నుంచి 40% నుంచి 47% వరకు హర్ముజ్ జలసంధి దాటుకుని వస్తున్నాయి. రాస్ లాఫాన్ గ్యాస్ను ఖతార్ ఎనర్జీనే నిర్వహిస్తోంది.
భారత్ ఖతార్ మధ్య 2024లో $78 బిలియన్ విలువైన ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 2028 నుంచి 20 ఏళ్ల పాటు ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేయాల్సి ఉంది. ఖతార్ ఎల్ఎన్జీ భారత్లో విద్యుత్తు, ఎరువుల ఉత్పత్తి, పరిశ్రమలు, ఇతర అవసరాలకు చాలా కీలకం. అమెరికా, ఆఫ్రికాతో పోల్చుకుంటే ఇక్కడి నుంచి భారత్కు గ్యాస్ తరలించడం చాలా చౌక. ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో రాసు లాఫన్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భారత ఎల్ఎన్జీ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు ప్రపంచానికి ఏమంత మంచిది కాదు. ముఖ్యంగా ఖతర్ గ్యాస్ క్షేత్రంపై జరిగిన దాడి ప్రపంచానికి శాపంగా మారబోతోంది. రాసు లాఫన్లో గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోతే ధరలు పీలిపోతాయి. ప్రపంచ గ్యాస్ ధరలు ఒక్కసారిగా 300% నుంచి 500% వరకు పెరిగే అవకాశం ఉంది. రష్యా నుంచి గ్యాస్ సరఫరా తగ్గిన తర్వాత యూరోప్ దేశాలు పూర్తిగా ఖతర్ పైన ఆధారపడుతున్నాయి. రాసు లాఫన్ ఆగిపోతే యూరోప్లో విద్యుత్ పరిశ్రమలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటాయి. భారత్లో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు మూతపడతాయి. దీనివల్ల గ్రిడ్ సమతుల్యత దెబ్బతింటోంది. యూరియా తయారీకి గ్యాస్ ముఖ్యం. గ్యాస్ లేకపోతే ఎరువుల ఉత్పత్తి ఆగిపోయి అది ఆహార సంక్షోభానికి దారితీస్తుంది. గ్యాస్ కొరతతో ఆ ప్రభావం ముడి చమురు ధరలపై పడి పెట్రోల్ ధరలు లీటర్కు 150 నుంచి 200కు చేరినా ఆశ్చర్యం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచానికి పెను విపత్తు తప్పదు. అందుకే ఈ యుద్ధంలో చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేయొద్దని ఇజ్రాయెల్కు ట్రంప్ ముందే చెప్పాడు. కానీ ఇరాన్ను అన్ని విధాలుగా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో ఉన్న ఇజ్రాయెల్ సౌత్ ఫార్స్పై దాడి చేసింది. ఇప్పటికైతే సౌత్ ఫార్స్, రాస్ లాఫన్లో గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం లేదు. కానీ ఈ దాడులు కొనసాగితే మాత్రం పరిస్థితులు చేయి దాటిపోతాయి.